బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాలరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. బాలరాజు గారు ఎలా చూస్తారు? మొత్తంగా ధీటుగా సమాధానం చెప్పవలసినటువంటి ప్రభుత్వమే ఇప్పుడు చేతగానితనంగా ఈ విధంగా అక్రమ అరెస్టులు చేయడం ఎలా చూస్తారు? ముందుగా టీ న్యూస్ కు గొండితం దిలీప్ గారు అరెస్ట్ కు మాట్లాడే ముందు నేను పాలకుర్తి కాన్ఫరెన్సీ మరి ఇక్కడ మొన్న రీసెంట్ గా వరదలు వచ్చినప్పుడు గొర్రె పెంపకందారులకు సంబంధించి ఉప్పల చంద్రయ్య గారి గొర్రెలు సుమారు 80-90 గొర్రెలు ఇక్కడ కొట్టుకుపోవడం జరిగింది. వారి పరామర్శించడం కోసం రావడం జరిగింది. కనీసం ప్రభుత్వం వరదలో కొట్టుకుపోయిన గొర్రెల్ని నమోదు చేయమన్నా కూడా వారిని నమోదు చేయని పరిస్థితి ఇలా చూస్తా ఉన్నాం. ఒకవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారితో పాటుగా మాజీ మంత్రుల బృందం అంతా కూడా ఖమ్మంలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద, ప్రజలకు వచ్చినటువంటి బాధల మీద టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రుల బృందం వెళ్తే రాళ్లదాడి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రాళ్లదాడితో పాటుగా అక్రమ కేసులు పెట్టిన సందర్భాన్ని ఇలా తీరుస్తారు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మేము అడుగుతుంది ఏంటి, ప్రజా సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి బాధలు, ప్రజలకు వరదల్లో వచ్చిన కష్టాలని ఇలా ప్రజా గొంతుకులై గొంతెత్తా ఉంటే ఇవాళ మమ్మలను అరెస్ట్ చేస్తూ మా మీద అక్రమ కేసులు పెడుతూ ఇవాళ దొంగ అన్నట్టు ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ దమన నీతిని, ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక స్పోక్స్ పర్సన్ గా ఇలా ఖండిస్తా ఉంది. మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రధానంగా ఇవాళ టీ న్యూస్ చెప్పదలుచుకుంది ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశాన్ని ఇలా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు. ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటి, ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటారో మాట్లాడినాం, సోషల్ మీడియాలో పెడతాం, పేపర్లో పెడతాం, టీవీలలో మాట్లాడిన సందర్భంలో కూడా ప్రతి గొంతుని అణచివేస్తామని చెప్పేసి, పట్టించే ప్రతి గొంతుకను అరెస్ట్ చేస్తామని చెప్పేసి, ప్రశ్నించే ప్రతి గొంతుక మీద అక్రమ కేసులు పెడతామనే ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా ఇలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో చాలా మహిళా జర్నలిస్టులు రుణమాఫీ మీరు చేసిరు, ఓకే సంతోషం, రుణమాఫీ చేసిరు, 17 లక్షల మంది 17,000 కోట్లు చేశారు. అదేవిధంగా 23 లక్షల మంది చేశారు. 23 లక్షల మంది తరఫున 17,000 కోట్లు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో మరి ఇంకా 13 లక్షల మంది రైతాంగం రుణమాఫీ కాలేదు. మరి వాళ్ళందరికీ కథ అడిగితే హరీష్ రావు గారి యొక్క క్యాంపు కార్యాలయం మీద సిద్దిపేటలో దాడి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే అక్రమంగా మీరు రుణమాఫీ చేయాలి, మీరు అరెస్ట్ చేసి దాడి చేసేది కూడా మీరే. మరి ఇది ఎక్కడ అన్యాయం? ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ ప్రజా పరిపాలన అంటా ఉన్నాం. ప్రజా పరిపాలన అంటే అక్రమ అరెస్టులు చేయడమా? ప్రజా పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించడమా? ప్రజా పరిపాలన అంటే రుణమాఫీ ఇవ్వకపోవడమా? ప్రజాపాలన అంటే ఇవాళ కడగండి గ్రామంలో ఉన్న స్పష్టంగా మా ఉప్పల చంద్రయ్య గారి యొక్క గొర్రెలు వరదల్లో కొట్టకపోతే కనీసం నమోదు చేయని పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడదామంటే సీసీ గారు ఫోన్ ఎత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా నేను అడుగుతా ఉన్నాను, మహిళా జర్నలిస్టుని కొండారెడ్డిపల్లె పోయినారు. బాలరాజ్ యాదవ్ గారు, ప్రశ్నించే గొంతుకలను ఇలాగే నొక్కుతాం అనే ఇదే ధోరణితో ప్రభుత్వం కొనసాగితే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది? 100% బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కానీ, ధర్నాలు కానీ, ప్రశ్నించడం కానీ కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ప్రశ్నించడంతోనే పుట్టింది. మా పార్టీ అన్యాయానికి వ్యతిరేకంగా పుట్టింది. మా పార్టీ నిర్బంధాలకు వ్యతిరేకంగా పుట్టింది. మా పార్టీ తెలంగాణ జరుగుతున్నటువంటి అనాదిగా జరుగుతున్న అన్యాయాల పట్ల పుట్టింది. కాబట్టి మీరు అణిచివేస్తామనో, కేసులు పెడతామనో, నిర్బంధాలు చేస్తామనో చేస్తే బీఆర్ఎస్ పార్టీ అణిచిపోయేది కాదు, బీఆర్ఎస్ పార్టీ బెదిరిపోయేది కాదు. స్పష్టంగా టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు జర్నలిస్టుల పైన కేసులు, ఒకవైపు హరీష్ రావు గారు అడిగితే హరీష్ రావు క్యాంపు కార్యాలయం దాడి, వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే వరద బాధితుల పైన దాడి, వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. దిలీప్ పైన ఆయన ఏం చేశారు? తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి మన కొనితం దిలీప్ గారు. ఆ కొనితం దిలీప్ గారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేశారు. వారు చాలా క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమం సంబంధించి ఉద్యమ సాంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల పట్ల వారు అనేక సందర్భాల్లో గొంతెత్తిన సందర్భం తెలంగాణ ఉద్యమంలో చూసినాం. తదనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇలా కొనితం దిలీప్ పైన ఏమడిగాడు? ప్రశ్నించే గొంతుగా ఇట్లేం చేస్తున్నారు, అట్లేం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు విగ్రహాలు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నుంచి తీసేసి మరి మీ నాయకుడు విగ్రహం పెడతా ఉన్నారు, తప్పని చెప్పాను. తప్ప కొంత దిలీప్ గారు చెప్పింది మాఫీ కావట్లేదు, అందరూ మాఫీ చేయమని చేయడం తప్ప. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అనేక మంది రైతులు నష్టపోయారు, వాళ్ళకి సాయం చేయమని చెప్పడం, పోస్ట్ చేయడం తప్ప మరి అలా పచ్చితో చింతనని చెప్పేసి ఆ పాలకుర్తి ఏదైతే మా దేవరుప్పల మండలం సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ ఆయన ఏం చేశారు? వేసిన పథకాన్ని మళ్ళీ వేస్తా ఉన్నారు. ఏదైతే ఓపెన్ చేసిన రోడ్లను మళ్ళా ఓపెన్ చేస్తాం.
ఎక్కడ అన్యాయం అంటే మా చింతారాయి మీద చెప్పేసి ఇప్పుడే నాతో మాట్లాడుతున్న సందర్భం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తా ఉంటే దాన్ని అమలు చేయలేక దాన్ని పనులు చేయలేక కేసులు పెడుతున్న దుస్థితి కనపడతా ఉంది. ఆ క్రమంలో కొనితం దిలీప్కైనా కేసు కానీ అదే కేసు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పైన అదే కేసులు, డిఎస్సి ఎగ్జామ్ వాయిదా వేయండి ఉస్మాన్ షీట్ లో కేసులు పెట్టారు జర్నలిస్టుల పైన. ఒక్కరి మీద కాదు, జర్నలిస్టులు అనేక మంది మీద ప్రశ్నిస్తే కేసు, ప్రశ్నిస్తే జైలు, ప్రశ్నిస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే అంచివేత. ఇదేనా ప్రజా పరిపాలన? ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది 100% నిరంకుశ పరిపాలన రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి చాలా స్పష్టంగా టీవీ ద్వారా చెప్తా ఉన్నాం. 100% కొనితం దిలీప్ పైన పెట్టే కేసులు వెంటనే ఎత్తివేయాలి, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఇది కాదు కూడదంటే 100% బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు. కాంగ్రెస్ సర్కారు మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ తెలంగాణవాది కొనతం దిలీప్ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో కొనతం దిలీప్ ఎత్తి చూపుతున్నారు. దీంతో రేవంత్ సర్కారు కొనతం దిలీప్ను టార్గెట్ చేసి 6 నెలలుగా వేధిస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న విధానం, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో కాకిల దౌర్జన్యమేంటని ప్రశ్నిస్తున్నారు. కొనతం దిలీప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దిలీప్ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగానితనం దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతుందన్నారు. గతంలో కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టారని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని దుయ్యబట్టారు.